నమస్తే. ఇక్కడ నా పేరు చల్లా శ్రీధర్ రెడ్డి సార్. సో నేను మీ బుక్స్ చదువుతా ఉన్నాను, ఇంటర్మీడియట్ నుంచి బుక్స్ చదువుతానే ఉన్నాను, మ్యాజిక్ బుక్స్ నుంచి ఫాలో అవుతా ఉన్నాను. బేసిక్గా ఇది గ్రామీణ ప్రాంత స్టూడెంట్స్ ఆర్ జాబ్ చేస్తున్నా సరే, నేను కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను కాబట్టి మా దగ్గర ఎలా ఉంటుందంటే ప్రతి దానికి కూడా వినయ విధేయతలు చూపించాలి, అవతల వాళ్ళు ఎక్కువ అనేది మనసులో నాటుకుపోయింది ఎప్పటి నుంచో. ఇప్పుడు అది చూపించకుండా ఉంటే ఏమవుతుంది అంటే అవతల వాళ్ళు దాన్ని ధిక్కార స్వరం కింద తీసేసుకుంటారు. అప్పుడు మనకు అల్టిమేట్గా అవకాశాలు తక్కువ అయిపోతాయి. బట్ ఎట్లా సార్, అది ఎట్లా మేనేజ్ చేయాలి? ఇప్పుడు ఏ విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళైనా సరే ఎంత వినయ విధేయతలతో ఉండాలనే ప్రయత్నమే చేస్తారు. కానీ మీరు అన్నారు ఇప్పుడు స్టార్టింగ్లోనే అది మార్చుకోవాలి అన్నారు. అది మార్చేసుకుంటే ఎక్కడ అవకాశాలు పోతాయేమో మనకన్న భయం. ఏం లేదండి, యాక్చువల్గా మీరు చిన్నప్పుడు భయపడిన రోజుల్లో అది కరెక్ట్ అండి. ఇప్పుడు యూఆర్ అన్ అడల్ట్, రైట్? అండ్ మీకు ఒక పొజిషన్ కూడా ఉంది. సో మీ చుట్టూ ఉన్న వాళ్ళతోటి వాళ్ళంతా కొత్త మనకి, వాళ్ళ దగ్గర మనం వినయ విధేయతలు ఎక్కర్లేదండి. సో చిన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ మీ గ్రాండ్ ఫాదర్ని కలిశారనుకోండి, చేతులు కట్టుకుంటే నిలబడాలి. నేనైనా నిలబడతానండి, మా పెద్దనాన్న వస్తే ఇట్లా నిలబడతాను. ఆయన ఏదైనా అట్లా చేయరా అంటే మంచిదంట. అక్కడ ఆయన ముందు నో చెప్పడం అది అసలు ఆ సినిమాలో ఎస్వి రంగారు టైప్ అనమాట. ఆయన మాట్లాడాడంటే ఆయన అంతే, శాసనం అనమాట. ఆ సినిమాలో అంటుంది కదా, నా మాటే శాసనం అని. వాళ్ళ దగ్గర ఏం చేస్తాం, వాళ్ళకి ఈగో ప్రాబ్లం ఉంది, వినాలంతే. బట్ బయటకు వచ్చాక మాత్రం యు ఆర్ ఏ డిఫరెంట్ పర్సన్ అండి. మీ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు, మీ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళతో మీరు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ రావాలి, ఒక డిఫరెంట్ కాన్ఫిడెంట్ పర్సన్గా.